అంటే 14 జూలై 2026 సంవత్సరం తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రడిపల్లి గ్రామంలో జరిగిన ఒక భారీ చోరీ 7 లక్షల రూపాయల నగదు తర్వాత కొన్ని వెండి వస్తువులు పైన ఈ కంప్లైంట్ నిన్న మధ్యాహ్నం జరిగింది. దీంట్లో మాకు సాయంత్రం నిన్న రాత్రి అంటే ఎవరైతే వీళ్ళు పాండురంగం అని చెప్పేసి ఆ గుండ్రెడ్డిపల్లి గ్రామస్తుడు కూతురు పెళ్లి కోసం అని చెప్పేసి దాచిపెట్టిన ఈ డబ్బులు తర్వాత ఆభరణాలున్న బీరువాను నిందితుడు దాన్ని పగలగొట్టేసి అంటే వాళ్ళు పక్కింటికి అంటే వెళ్ళి తర్వాత వీళ్ళేమో బయటికి వెళ్ళిన క్రమంలో లాక్ ఉన్న ఇంటిని చూసి నిందితుడు పగలగొట్టేసి గుర్తు తెలియని నిందితుడని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. సో దాంట్లో పగలగొట్టేసి దాంట్లో ఉన్న ఈ నగదుని తర్వాత ఈ వెండి వస్తువుల్ని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించి మాకు నిన్న రాత్రి 8 గంటలకు మాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఇన్ఛార్జ్ సిఐ రామంపేట సిఐ గారు సైదానాయక్, అదేవిధంగా తూప్రాన్ ఎస్ఐ గంగరాజు ఆయన టీము అందరం కూడా ఒక ప్రత్యేక బృందాలు, ఎందుకంటే భారీ చోరీ కాబట్టి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి దీంట్లో వర్కౌట్ చేయడం జరిగింది. మాకు అంటే అక్కడ సీన్లో ఉన్న కొన్ని క్లూసు తర్వాత మిగతా కొన్ని సాంకేతిక ఆధారాలు వీటన్నిటి కూడా శాస్త్రీయంగా పరిశోధన చేసి ఇవాళ నిందితుడిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నిందితుడు ఈయన వచ్చేసి వల్లపు రాజు అని చెప్పేసి వర్గల్ మండలము అంబర్పేట గ్రామానికి చెందినవాడు. గతంలో కూడా ఇతని మీద 2 కేసులు, ఒకటి గౌరారం పోలీస్ స్టేషన్ తర్వాత గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి చోరీకి సంబంధించిన కేసుల్లో నిందితుడు ఉన్నాడు. ఇతను ఏంటంటే అవకాశం కోసం మొన్ననే ఈ మధ్యనే జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అవకాశం కోసం చూస్తున్నాడు. ఆ క్రమంలో నిన్న మధ్యాహ్నం తర్వాత ఎటు బైక్ మీద వెళ్తూ ఒక ఫ్రెండ్ బైక్ తీసుకొని వెళ్తున్న క్రమంలో గుండ్రెడ్డిపల్లిలో తాళం వేసిన ఇంటిని చూసి ఆ ఇంట్లోకి ప్రవేశించినాడు. అక్కడనే ఉన్న ఒక గడపారని తీసేసుకొని దాన్ని లాక్ బ్రేక్ చేసి తర్వాత బీరువాన్ బ్రేక్ చేసి అక్కడ ఉన్న మొత్తం క్యాష్ కవర్లో ఉన్న ఒక 7 లక్షల రూపాయల క్యాష్ తర్వాత వెండి పట్టగొలుసులు తర్వాత కాలు మెట్టలు ఇవి తీసుకొని పారిపోవడం జరిగింది. ఈయన పారిపోతున్న క్రమంలో కూడా కొంతమంది ఒక వ్యక్తి చూసి మాకు ఆ సమాచారం తర్వాత మాతోటి షేర్ చేసుకోవడం, తర్వాత అక్యూజ్డ్ నేరస్తుడికి సంబంధించిన ఫీచర్స్ చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని ఇవాళ మేము అరెస్ట్ చేసినాము. లక్కీగా ఏంటంటే మొత్తము అంటే ఇంటాక్ట్ అమౌంట్ అంతా కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. చాలా దీంట్లో ముఖ్యంగా అంటే ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ తర్వాత చేగుంట ఎస్ఐ చైతన్య తర్వాత మిగతా టీం మెంబర్స్ అందరూ కూడా రాజు కానిస్టేబుల్స్ రాజు, మహేష్, నర్సింహులు, చంద్రం తర్వాత సాయిబాబా, వెంకటేష్, సతీష్, నారాయణ, పాషా అని చెప్పేసి అన్ని టీం మెంబర్స్ అంతా కూడా సమర్థవంతంగా పనిచేసి వితిన్ 24 అవర్స్లో దీన్ని పట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మన ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ గారు కూడా మా సిబ్బందిని అంటే ప్రత్యేకంగా అభినందించినారు. సో వీళ్ళకు అంటే తగిన అంటే రివార్డు తర్వాత అవార్డులతోటి వీళ్ళను ఫ్యూచర్ అంటే నెక్స్ట్ మీటింగ్లో వీళ్ళని సత్కరించడం కూడా జరుగుతుంది.